గౌరవనీయులైన సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాద మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మన న్యాయవాద మిత్రుడు దిలీప్ తాళ్లూరి 41A CRPC 35 క్లాస్ 3 BNSS నోటీసుల దుర్వినియోగంపై దేశంలోనే తొలిసారి ఖమ్మంలో చర్చాగోష్ఠి నిర్వహించారు. సీనియర్ కౌన్సిల్ బిచ్చాల తిరుమలరావు గారి సహకారంతో జరిగిన ఈ చర్చలో నాన్ బెయిలబుల్ కేసుల్లో బాధితులకు జరుగుతున్న అన్యాయం, నిందితులను వెంటనే కోర్టుల్లో హాజరుపరచడం, రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించే దిశగా బలమైన ప్రతిపాదనలు చేశారు. అనంతరం ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడితో కలిసి తెలంగాణ న్యాయశాఖకు మెమొరాండం సమర్పించారు. దాని ఆధారంగా న్యాయశాఖ కార్యదర్శి ఆ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి సవరణల ప్రాముఖ్యతను కేబినెట్ మంత్రులకు వివరించారు. అనంతరం హోంశాఖ కార్యదర్శికి అధికారిక లేఖ రాయించారు. ఆ లేఖ ఆధారంగా దిలీప్ తాళ్లూరి స్వయంగా హోంశాఖ కార్యదర్శిని అడిషనల్ డీజీపీ చారు సిన్హాను కలిసి 35 క్లాస్ 3 BNSS చట్ట సవరణ అంశాన్ని స్పష్టంగా వివరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్టేట్ అమెండ్మెంట్ పై చర్చ జరిగే అవకాశాలున్నాయి. బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తారు. దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతున్నారు. అసలు విచిత్రంగా ఉన్నది చట్టం. అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం రోజులు జైలుకు తోలుతారు తాగి నడిపినందుకు. ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం. ఏ పదవి లేకుండానే 41A CRPC సవరణ అంశాన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్లిన దిలీప్ తాళ్లూరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనవి.